నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఏంటండి యష్మిత, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మంత్రాలు చదువుతుంది అని అనుకుంటున్నారా అండి? ఇలాంటి ఒక ఫ్రెష్ అట్మాస్ఫియర్ లో చూసారా అండి నా సరౌండింగ్స్ ఎంత బాగుందో. ఫ్రెష్ గాలిలో అలా మనం పొద్దున కూర్చొని ఇలా చాంటింగ్ చేయడం వల్ల మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ఏ సాటర్డేనో ఏ సండేనో మీకు టైం కుదిరినప్పుడల్లా మీ దగ్గరలో ఉన్న ఒక పార్క్ లో కానివ్వండి, ఇలా ఓపెన్ గా వెళ్తూ మీ ఇష్ట దేవతని మనము తలుచుకొని చాంటింగ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని మీరు ముందుగా చాంట్ చేయండి, తర్వాత నాకు చెప్పండి. ఇవాళ మన ఆసన సాధనని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఆసనాలు చేసే ముందు సూక్ష్మ వ్యాయామం చేద్దాము, అంటే జాయింట్ రొటేషన్స్ చేస్తూ ఆసనాలను అయితే చేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనము చేయబోయే సూక్ష్మ వ్యాయామంలో ఫస్ట్ గా నెక్ జాయింట్ పైన వర్క్ చేద్దామని. చూడండి, ముందుగా కాళ్ళని మోకాలని స్ట్రైట్ గా ఉంచుతూ స్టాండింగ్ పొజిషన్ లో నిల్చోండి. తర్వాత శ్వాసని తీసుకోండి. సెంటర్ లో శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ చేతితో సపోర్ట్ తీసుకుంటూ ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్ కి వచ్చేసి ఈసారి కుడి చేతితో మనము సపోర్ట్ తీసుకుంటూ కుడి చెవిని కుడి భుజానికి ఆనించండి. ఈ మూమెంట్ ని మనం కంటిన్యూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా నెక్ ని రిలాక్స్ చేయండి. ఈసారి మనము రెండు హ్యాండ్స్ ని ముందుకి స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని సైడ్స్ కి అలాగే ఛాతీని ఓపెన్ చేయండి. నెక్ ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ స్పైన్ ని రౌండ్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గర తీసుకొచ్చి హక్ చేసుకోండి. శ్వాసని తీసుకుంటూ ఛాతీని ఓపెన్, శ్వాసని వదులుతూ రౌండ్. చూడండి, నేను సైడ్ కి తిరుగుతాను. మూమెంట్ ని కంటిన్యూ చేద్దామండి. వన్ లాస్ట్ టైం. మెల్లగా హ్యాండ్స్ ని ఆ తర్వాత బాడీని రిలాక్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనము చూడండి, శ్వాసని తీసుకుంటూ హ్యాండ్స్ ని మన బాడీకి టచ్ అయ్యేలాగా ప్లేస్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపునే బెండ్ అవ్వండి. జస్ట్ మనం సైడ్ కి బెండ్ అవుతున్నామని. మళ్ళీ స్లోగా శ్వాసని తీసుకుంటూ సెంటర్ లో, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్. ఇక్కడ ఈ మూమెంట్ ని చేసేటప్పుడు ఫ్రోజన్ షోల్డర్స్ ఉండి హ్యాండ్ ఇంజ్యూరీ ఉంది అలాంటి వాళ్ళు చేయలేని వాళ్ళకి సైడ్ స్ట్రెచ్ ఎలా అవ్వాలో చూపించానండి. హ్యాండ్ ని రేస్ చేసి చేస్తే ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. హ్యాండ్స్ రేస్ చేయని వాళ్ళు జస్ట్ మనం ఈ పొజిషన్ లో ఉంటూనే బెండ్ అవ్వచ్చండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఈసారి శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత కుడి మోకాలని రెండు చేతులతో హోల్డ్ చేస్తూ
మీ ఛాతీ వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కుడి కాలని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. అలాగే కిందున్న కాళ్ళని స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన సూక్ష్మ వ్యాయామం. మనము ఆసన సాధనాలకు అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామని. ముందుగా కాళ్ళ వేలు, తర్వాత హీల్ ని, మళ్ళీ కాళ్ళ వేలు ఈ డిస్టెన్స్ లో ఉంచుతూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు సీటుని వెనక్కి ఇంకా కిందికి తీసుకెళ్తూ స్క్వాట్ చేయండి. అలాగే వెన్నెముక్కని ఇలా ఉంచొద్దండి, స్ట్రైట్ గా పెడుతూ ఈ పొజిషన్ లో కూర్చోండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మాలాసన చేయటం వల్ల మన యాంకిల్స్, మన థైస్, మన కాఫ్ మజిల్స్, కాళ్ళ కండరాలు అన్ని స్ట్రెంథెన్ అవుతాయండి. అలాగే ఈ ఆసన వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. అలాగే మూలాధార చక్ర, ఆ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనకి ఆసన చాలా బెనిఫిషియల్ అండి. మూలాధార చక్ర బ్లాక్ అయితే లేజీనెస్, లెథార్జీ అన్నది చాలా ఉంటుంది. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఆసనాలో హోల్డ్ చేద్దామని కొన్ని బ్రెత్స్ కి మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి అందరిని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. రెయినీ సీజన్ వచ్చేసింది. ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు? మీరు సిక్ అయినప్పుడు లేదా పొద్దున లేవగానే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకు తెలిసిన ఒక చిన్న చిట్కాని తర్వాత చెప్తాను. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానని. ఈ ఆసన చేయటానికి ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్ కి వెళ్తున్నాను. ముందుగా లెగ్స్ ని ఇలా స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. వన్స్ మనము వజ్రాసనాలో కూర్చున్న తర్వాత రెండు మోకాళ్ళు దగ్గరగా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. అలాగే హీల్ పైన కూర్చోకండి. హీల్ ని పక్కకి పెడుతూ ఈ పొజిషన్ లో కూర్చోండి. ఇప్పుడు మీరు రెండు చేతులతో ఆది ముద్రని అడాప్ట్ చేస్తారు. అంటే బొటన వేలని లోపలికి తీసుకెళ్తూ మిగతా 4 వేలని ఫోల్డ్ చేయండి. దీన్ని ఆది ముద్ర అంటారండి. ఈ ముద్రని మన నాభికి కొంచెం కింద ఈ భాగంలో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మనము ఈ పొజిషన్ లో శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి మెల్లగా చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన మనకి అబ్డామినల్ హెరినియా ఉన్న, స్టమక్ హెరినియా ఉన్న
ప్రెగ్నెంట్ విమెన్స్ అలాగే మెన్స్ట్రుయేషన్ లో ఉంటే అవాయిడ్ చేయండి. మనము ఆది ముద్రని ఈ ప్లేస్ లో పెడుతున్నామని పెట్టి బెండ్ అవ్వటం వల్ల ఎక్కువగా ప్రెషర్ అన్నది ఆ భాగంలో ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. మెల్లగా సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి మండుకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానని దీన్ని ఇంగ్లీష్ లో 4 ఆర్మ్ ప్లాంక్ అంటారు. ఈ ఆసనం చేయటం వల్ల ముఖ్యంగా మనకి కోర్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. కోర్ స్ట్రెంగ్ ఆసనాలు చాలా ముఖ్యమని చాలా సార్లు చెప్పాను. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసనం చేయడానికి ముందుగా ఫలకాసనాలోకి రావాలి. ముందుగా మనం ఇలా ఫలకాసనాలోకి వస్తామండి. వచ్చిన తర్వాత మీ హ్యాండ్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయో అక్కడే మీ మోచేతులని కింద డ్రాప్ చేయండి. అలాగే సీటుని మరి పైకి ఉంచొద్దు, అలానే కిందకి ఉంచొద్దండి. ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మెల్లగా చూడండి, బాడీని టర్న్ చేస్తున్నాను కుడి వైపున. అలాగే కుడి చేతిని పైకి ఎత్తండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఎడమ వైపున టర్న్ చేస్తూ ఎడమ చేతిని పైకెత్తుతున్నాను. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దామని, దాని తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం. నాతో పాటు రెండు వైపున కలిసి చేద్దామండి. మెల్లగా మకరాసనాలో లేదా శిశువాసనాలో రెస్ట్ చేయొచ్చు. మెల్లగా సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల కోర్ స్ట్రెంగ్తే కాదండి, హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మన హ్యాండ్ స్ట్రెంగ్త్ వీక్ గా ఉందనుకోండి, మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హ్యాండ్స్ ని మరియు కోర్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త బద్ధ కోణాసన. ఈ ఆసన చేయడానికి లైన్ డౌన్ అంటే శవాసన ప్లేస్ లోకి వస్తామండి. కాబట్టి చూడండి నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. రెండు మోకాలు పైన వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. అలాగే రెండు కాళ్ళ అరికాలని జోడించండి. ఇప్పుడు
మెల్లగా శ్వాసని తీసుకుంటూ మీ 2 చేతులు సపోర్ట్ తీసుకోండి, మోకాల పైన పెడుతూ మెల్లమెల్లగా శ్వాసని తీసుకుంటూ మోకాలని కింద వైపున పుష్ చేయండి. మెల్లగా ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి మూవ్మెంట్ కూడా మనం చేయొచ్చండి, లేదా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇంకొంచెం స్ట్రెచ్ అవ్వటానికి మనము పుష్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సూక్త బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి హిప్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అలాగే మనకి PCOD, PCOS ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి ఎవరికైనా ఇష్యూ ఉన్నా అలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ అలాగే కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, మన వర్షాకాలంలో తీసుకునే 2 ముఖ్యమైన జాగ్రత్తలండి. అది కూడా పొద్దున లేవంగానే అలాగే రాత్రి పడుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా పొద్దున్న లేవంగానే భస్త్రికా ప్రాణాయామాన్ని చేయండి. భస్త్రికా ప్రాణాయామం చేయటం వల్ల మనకి నోస్ బ్లాకేజ్ అయినా, మనకి బ్రీదింగ్ సరిగ్గా అవ్వకపోయినా మనం భస్త్రికా చేయటం వల్ల మ్యూకస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక 5 మినిట్స్ టైం తీసుకొని భస్త్రికా ప్రాణాయామాన్ని చేయండి. అలాగే సాయంత్రం వేళల్లో ముఖ్యంగా చలువు చేసేవి అంటే పెరుగుని, బటర్ మిల్క్ ని ఆయుర్వేద ప్రకారం సాయంత్రం అవుతే అస్సలు కన్జ్యూమ్ చేయొద్దని, కఫ దోషం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఈ 2 టిప్స్ ని మీరు ఫాలో అయ్యి చూడండి, మీరు చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.